నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీని పొడిగించాలని సిఐడి పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ కోసం సిద్ధార్థ లూథ్రా పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై రేపు వాదనలు వింటామని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. అటు చంద్రబాబు కస్టడీ పొడిగింపు పిటిషన్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సిఐడి కస్టడీని ఎలా తప్పించుకోవాలి అనే దానిపై ముందు నుంచే ఒక ప్లాన్తో ఉన్న చంద్రబాబు ఆ విధంగానే ముందుకు వెళ్లారు. సిఐడి విచారణకు ఏమాత్రం సహకరించకుండా 2 రోజులు కాలయాపన చేశారు. ఈ విషయాన్ని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబు కస్టడీ మరో 5 రోజులు పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లో కీలక అంశాలను పేర్కొన్నారు. 2 రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదన్నారు. కస్టడీ ఆర్డర్స్ చూపించే వరకు సమాధానం చెప్పనని తొలి రోజు మొండికేశారని కోర్టుకు సమర్పించిన కస్టడీ పొడిగింపు పిటిషన్లో సిఐడి న్యాయవాదులు పేర్కొన్నారు. తొలి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు కస్టడీ ఆర్డర్ కాపీ చదవడంతోనే చంద్రబాబు గడిపేశారన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కస్టడీ కాపీ చదువుతూనే ఉన్నారన్నారు. విచారణకు సహకరించాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. విచారణాధికారిని ప్రశ్నలు వేయకుండా కేవలం తాను చెప్పదలుచుకున్నదే మాత్రమే చంద్రబాబు చెప్పుకుంటూ పోయారన్నారు. ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి పొంతనలేని విషయాలు మాట్లాడుతూ వచ్చారన్నారు. పథకం ప్రకారం విచారణాధికారులకు సమయం ఇవ్వకుండా చంద్రబాబు కాలయాపన చేశారని నివేదికలో పేర్కొన్నారు. తమ విచారణలో 2018 నుంచి 2020 మధ్య టీడీపీ బ్యాంకు ఖాతాలో ₹1,00,00,000 నగదు జమైనట్లు వెలుగులోకి వచ్చిందని సిఐడి న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. టీడీపీ బ్యాంకు ఖాతాలకు సిగ్నటరీ అథారిటీ తానేనని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. టీడీపీ బ్యాంకు ఖాతాలో జమైన భారీ నగదుకు సంబంధించిన వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంకా రావాల్సి ఉందని, కీలక నోట్ ఫైల్స్ మాయంపై చంద్రబాబు నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్కిల్ స్కామ్లో షెల్ కంపెనీల ద్వారా డబ్బు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు చేరినట్లు తెలుస్తోందని, ఈ విషయాలపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని సిఐడి న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అటు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మొదట తమ పిటిషన్ని విచారించాలని అటు చంద్రబాబు తరపు లాయర్లు, ఇటు సిఐడి న్యాయవాదులు కోర్టును కోరగా కస్టడీ పిటిషన్పైనే మొదట విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాతే బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని స్పష్టం చేసింది. అమరావతి నిర్మాణంపై కాగ్ సంచలన నివేదిక సమర్పించింది. సిఆర్డీఏ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారమని పేర్కొంది. ప్రస్తుతంతో పాటు భవిష్యత్తులోనూ కూడా ఆర్థిక భారమని పేర్కొంది. మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్ ని నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని కాగ్ పేర్కొంది. సలహాదారు సంస్థలకు నామినేషన్లపై 28 కోట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది కాగ్. టీడీపీ జనసేనపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. 2024లో జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జగనన్న జనసేన పరార్ అని అన్నారామె. జగనన్న ఒంట్లో బెదురుండదు, ఎన్నికల్లో ఓడించడంలో తిరుగుండదు, అర్థమైందా రాజా అని రజనీకాంత్ సినిమా డైలాగ్ చెప్పారు. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు, అర్థమైందా రాజా? అధ్యక్ష, విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 ఎలక్షన్స్లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీ జీఎస్టీ సవరణ, ఏపీఎస్ఆర్టీసీ బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులతో పాటు ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం లభించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు ప్రసంగించారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే సీఎం జగన్ రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పించారని తెలిపారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిన ఘనత ఆ రోజే సీఎం గారు 3 years ప్యాకేజ్ చేశారు. ప్రాబబ్లీ అధ్యక్ష, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, టెంపుల్ నామినేటెడ్ పోస్ట్లో వర్క్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి సెంట్రల్ దాన్ని పసిగట్టి వాళ్ళు కూడా ఈ బిల్లు అమలు చేశారనే దాంట్లో అతిశయోక్తి లేదు అధ్యక్ష అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. ఏపీలో మున్ముందు మ్యూటేషన్ కోసం తిరగాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుందన్నారు. ఇక దీనికోసం రాష్ట్రంలో టైటిల్ యాక్ట్ తీసుకురాబోతున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వ కాలంలోనే కొత్త యాక్ట్ని వస్తుంది. ఆ యాక్ట్ ప్రభావం ఏముంటుందని అంటే, ఇంతవరకు రెవెన్యూ పీపుల్ ఇచ్చినటువంటి చట్టం ఇది హక్కు, అదేమి ప్రిజంప్టివ్ టైటిల్. కానీ మనం తెస్తున్నటువంటి చట్టం రేపు ఏంటంటే కన్ఫర్మింగ్ టైటిల్ని కన్ఫర్మ్ చేసి కింద కోర్టులతో సంబంధం లేకుండా హైకోర్టుకు మాత్రమే వెళ్ళేటువంటి స్కోప్ ఉండేటువంటి చట్టాన్ని ఇప్పుడు మనం తెచ్చిస్తున్నాం. రిజిస్టర్ చేసినప్పుడే వాడికి డిజిటల్ మ్యాప్ వచ్చి సర్వే నెంబర్తో సహా వస్తేనే. చంద్రబాబుని సీఎం జగనే జైలుకి పంపారనడంలో వాస్తవం లేదన్నారు నటుడు సుమన్. చంద్రబాబు జైలుకెళ్లడానికి చాలా కారణాలుంటాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించే చేస్తారన్నారు. రాజకీయాల్లో ఇదొక గుణపాఠమన్నారు సుమన్. డెఫినెట్లీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని అరెస్ట్ చేసే ముందు డెఫినెట్లీ వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసి ఉంటారు. చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు జగన్ మీద చెప్తున్నారు, బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇప్పుడు చాలా లోపల ఎనిమిటీ చాలా ఉంటుంది. టైం వచ్చినప్పుడు చూద్దాం, టైం ఎందుకంటే టికెట్ ఇవ్వలేదు, లేకపోతే ఏదైనా అడిగి ఉంటే చేయలేదు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు, చాలా ఉంటాయి చెప్పడానికి. ఇదన్నీ తర్వాత 1 by 1 తెలుస్తుంది. బట్ బ్లేమ్ ఒకరి మీద వెళ్తుంది, వీళ్ళే చేశారు. ఎందుకంటే బ్లేమ్ ఎలాగా ఉంది కదా, దొరికింది ఛాన్స్ అని చెప్పి వాళ్ళ మీదనే బ్లేమ్ వెళ్తుందని చెప్పేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక పాలిటిక్స్ అనేది చాలా పెద్ద ఒక గుణపాఠం అండి. అంటే పాలిటిక్స్లో చాలామంది అనుకుంటారు కొన్ని జరగదు, కొన్ని చేయలేరు, కొన్ని విషయాలు మనమంతా పెద్దవాళ్ళు అనుకుంటారు. కాదండి, దీంట్లో ప్రూవ్ అయింది. టైం బ్యాడ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే అది ఫేస్ చేయాల్సిందే. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ కి గవర్నర్ తమిళిసై బిగ్ షాక్ ఇచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సిఫార్సులను మరోసారి తమిళిసై తిరస్కరించారు. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా గవర్నమెంట్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వివాదం తెరపైకొచ్చింది. తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిన అభ్యర్థుల సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను సిఫార్సు చేయగా గవర్నర్ తమిళిసై వాళ్ళిద్దరు అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. వాళ్ళిద్దరూ సర్వీసు సెక్టార్లో ఎలాంటి సేవ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజ్భవన్ నుంచి లేఖ వచ్చింది. దీంతో మరోసారి ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్గా రాష్ట్ర రాజకీయం మారిపోయింది. గతంలోనూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిఫార్సు చేయగా అప్పుడు కూడా తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచే కేసీఆర్ సర్కారుకు గవర్నర్ తమిళిసైకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. మొన్నటి వరకు రాజ్భవన్కు ప్రగతి భవన్కు ఉన్న దూరం ఇప్పుడిప్పుడే తగ్గుతుందనుకుంటున్న వేళ ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులను గవర్నర్ మరోసారి తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్టయింది. ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని తమిళిసై తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆయన కవులు, కళాకారులు, సేవ చేసే వారికే గవర్నర్, రాష్ట్రపతి కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. కానీ కేసీఆర్ కుటుంబానికి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సేవ చేస్తున్నారన్నారు. గవర్నర్ కోట అనేటువంటిది లేక రాష్ట్రపతి కోట అనేటువంటిది మేధావులకు, విద్యావంతులకు, కవులకు, కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంపార్టెన్స్. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులకు
నామినేట్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తే గవర్నర్ రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ కాంగ్రెస్ మధ్య మాటల మంటలు చెలరేగాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు ఓవైసీ. అటు ఓవైసీ కూడా దమ్ముంటే వాయనాడు వెళ్లి రాహుల్ పై పోటీ చేయాలని కౌంటర్ అటాక్ చేశారు విహెచ్. వీరిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. कांग्रेस के लोग बहुत आएंगे. अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा. आओ, मैं चैलेंज कर रहा हूं. आओ वायनाड क्यों आओ, हैदराबाद को आओ. दो हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे. आ जाओ. कहां वायनाड जाते प्यारे, लाओ. खामखा राहुल गांधी के खिलाफ बात करने का क्या समझ में नहीं. वायनाड में नहीं, दम है तो हैदराबाद में लड़ो. मैं बोल रहा हूं तुम्हारे बहुत कुछ दम है. कोई भी घर के उन्हें हर एक आदमी शेर रहता. शेर कहां जाना, वायनाड में जाके लड़ो. बोलो राहुल गांधी क्यों आता रे भैया, राहुल गांधी की क्या जरूरत है. ఓవైసీపై సంచలన కామెంట్స్ చేశారు రాజాసింగ్. ఓవైసీ ఓ అడవి పాము అని, అలాంటి అడవి పాముకు కాంగ్రెసే పెంచి పోషించిందన్నారు. దమ్ముంటే ఓవైసీ గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు రాజాసింగ్. ఓవైసీ ఒక స్టేట్మెంట్ చూసిన, ఆ ఓవైసీ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీకి అయినా ఛాలెంజ్ చేస్తుండు. రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయి. ఓవైసీ నువ్వు మర్చిపోయినావు ఏమో, ఇదే కాంగ్రెస్ వాళ్ళ వల్లనే నువ్వు ఇంత పెద్దగా అయినావు. ఒక అడవి పాములకి ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలు తాగిపిచ్చి ఇంత పెద్ద చేసినారు. అదే అడవి పాము నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీలో దమ్ముంటే నా గోషామల్ నుంచి నువ్వు పోటీ చేయి. డిపాజిట్ కూడా రాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్, సిపి ఆనంద్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ సక్సెస్ స్టోరీగా నిలిచిందన్నారు. आपको कमिश्नर्स को और तमाम पुलिस ऑफिसर्स को मुबारकबाद देता हूं और मीडिया भाइयों का भी मैं शुक्रिया अदा करता हूं. आप लोग आराम से देखकर अच्छी सी रिपोर्ट बनाकर दीजिए ताकि किस तरह टेक्नोलॉजी हमारी तेलंगाना स्टेट में इंप्रूव किया जा रहा है. और खासतौर से हमारे ऑनरेबल सीएम साहब ने तेलंगाना बनने के बाद 33% रिजर्वेशन महिला को दिया गया. आज पार्लियामेंट में बिल पास किया गया है कि महिला को 33% पावर में लाना चाहिए. वह सीएम साहब ने पुलिस डिपार्टमेंट ने ऑलरेडी ऑर्डर पास कर चुके हैं कि 33% पुलिस होना चाहिए ताकि महिला की रक्षा हो सके. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ నెల 27న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు మైనంపల్లి. మెదక్ జిల్లా ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. తనకు అన్ని పార్టీల్లో సన్నిహితులున్నారని చెప్పుకొచ్చారు. రావడం జరిగింది. మా సీనియర్ నాయకులు రాష్ట్ర బృందం మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి రాబోతా ఉందని నేను తప్పకుండా రమ్మని చెప్పాను. ఆల్రెడీ నేను డిసైడ్ అయ్యాను కాంగ్రెస్లో జాయిన్ కావాలని. తప్పకుండా విదిన్ నో టైం ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. మీరు డబ్బాలు ఓపెన్ చేసిన తర్వాత మెదక్ అదేవిధంగా మల్కాజ్గిరి ఏ రిజల్ట్ ఉంటుందో మీడియా సోదరులే చెప్తారు. నాకు ఏ విధంగా నాకు చూపిస్తున్నారో ఆదరణ కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పార్టీ, వీఆర్ ఫర్ మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పీఓపీ విగ్రహాలని హుస్సేన్ సాగర్లో చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీఓపీ విగ్రహాలను నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ వార్తలకు వెళ్దాం. దక్షిణాదిపై పట్టు సాధించాలన్న బీజేపీ లక్ష్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాట కమల దళానికి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి కటీఫ్ చెప్పింది అన్నాడీఎంకే. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది.
ఎన్డీఏ బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అన్నాడీఎంకే. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి. ఈ పరిస్థితికి బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కారణమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకుడు, అన్నాడీఎంకే కీలక నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కార్యకర్తల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించింది. తమిళనాడులోని బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జయలలితపై తమిళ బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన అవినీతి ఆరోపణలు అన్నాడీఎంకేకు మంట పుట్టించాయి. అప్పుడే బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగించారు అన్నాడీఎంకే నేతలు. అయితే పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకుంది ఏఐఏడీఎంకే. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అమ్మ పార్టీ కార్యకర్తలు. రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ తప్పదా? మహాయుతి ప్రభుత్వంలో అజిత్ పవార్ ఇబ్బంది పడుతున్నారా? డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? మరాఠా పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. 2019 నవంబర్ నుంచి 3 ముఖ్యమంత్రులు మారారు. 4 పార్టీల మధ్య అధికారం చేతులు మారింది. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ డిప్యూటీలుగా బీజేపీ, షిండే సేన, ఎన్సీపీ అజిత్ వర్గం కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ పవార్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో పర్యటించారు. ఆయన సమావేశానికి అజిత్ పవార్ హాజరు కాలేదు. పుణేలోని బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నాను, రేపు ఆ స్థానంలో ఉంటానో లేదో చెప్పలేను అని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఏడాది జులైలో తన మద్దతుదారులతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. నిజమైన ఎన్సీపీ తమదేనంటూ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించారు. అటు శరద్ పవార్ వర్గం కూడా ఈసీ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అక్టోబర్ 6న విచారించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. పదవిలో ఎన్నాళ్లు ఉంటానో చెప్పలేనని అజిత్ పవార్ అనడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ, ఎన్నికల గుర్తు శరద్ పవార్కు వెళితే ఎమ్మెల్యేలు వెనక్కి వెళతారనే ఆందోళనలో అజిత్ మాట్లాడుతున్నారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రైల్లో సాధారణ ప్రయాణికుడిగా ప్రయాణించారు. ఛత్తీస్గఢ్ పర్యటనకు వెళ్లిన రాహుల్ అక్కడ బిలాస్పూర్ నుంచి రాయ్పూర్ వరకు రైల్లో ప్రయాణించారు. దాదాపు 110 కిలోమీటర్ల రైలు ప్రయాణంలో బోగీల్లో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. ఒక్కసారిగా రాహుల్ గాంధీ రైల్లో ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అత్యాధునిక రవాణా విమానం C-295MW భారతీయ వాయుసేనలో చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్వధర్మ పూజ నిర్వహించి ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని అధికారికంగా ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టారు. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్రాన్స్ కి చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని సెప్టెంబర్ 13న భారత్ కు అందజేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందన్న ఇమేజ్ నుంచి బయటపడడానికి కెనడా ప్రయత్నిస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు గురైన గురుద్వారా వద్ద దౌత్యవేత్తలను బెదిరిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించింది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వద్ద జూన్లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అప్పుడు వెలిసిన ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లను ఇప్పుడు తొలగిస్తున్నారు కెనడా అధికారులు. 2024 నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా నిర్వహించిన పోల్ అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలింది. ట్రంప్ కంటే బైడెన్ 10 పాయింట్లు వెనకబడినట్టు వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్ వెల్లడించింది. నాసా ఆస్ట్రాయిడ్ మిషన్ విజయవంతమైంది. బెన్ను గ్రహశకల నమూనాలు భూమికి చేరాయి. ఓసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ శాంపిల్స్ తీసుకొచ్చారు నాసా శాస్త్రవేత్తలు. ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ తో అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ల్యాండ్ అయింది వ్యోమనౌకకు చెందిన క్యాప్స్యూల్. సుమారు 8.8 ఔన్స్ల బరువు ఉన్న రాళ్లు, ధూళిని ఇది తీసుకొచ్చింది. సౌర వ్యవస్థపై అధ్యయనం కోసం ఈ శాంపిల్స్ ని స్టడీ చేయనున్నారు సైంటిస్టులు. గ్రహ వ్యవస్థ ఏర్పాటుతో పాటు భూమిపై నీరు ఏర్పడడానికి గల కారణాలను అన్వేషించనున్నారు. ఆస్ట్రాయిడ్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి లోతుగా అధ్యయనం చేయనున్నారు నాసా శాస్త్రవేత్తలు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. 2000 రూపాయల నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అంటే ఇంకా 5 రోజులే మిగిలింది. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. విద్యుత్ కార్లు, అటానమస్ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసిన టెస్లా రోబోటిక్ రంగంలో కూడా రాణించేందుకు సిద్ధమైంది. తమ సంస్థ తయారు చేసిన భవిష్యత్ హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ కి సంబంధించిన వీడియోని అధికారిక ఎక్స్లో పంచుకుంది. ఈ హ్యూమనాయిడ్ రోబో యోగా కూడా చేస్తోంది. వస్తువులను గుర్తించి వాటిని ఒక క్రమ పద్ధతిలో సర్దుతోంది. మనిషి మధ్యలో కలగజేసుకుని ఏవైనా మార్పులు చేసి పనిని మరింత కష్టతరంగా మార్చిన రోబో దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడింది. 66,023 వద్ద ముగిసింది. నిఫ్టీ 19,674 పాయింట్ల వద్ద ముగిసింది. వాళ్ళ స్టాక్ మార్కెట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు. డొమెస్టిక్ ఎక్విటీ మార్కెట్స్ ఇవాళ ఫ్లాట్ నోట్ మీద ఓపెన్ అయ్యి ఇంట్రాడే చాలా స్ట్రాంగ్ వాలిటిలిటీ చూసాయి. ఇవాళ నిఫ్టీ ఏమో 2 వైపులా వైల్డ్ స్వింగ్స్ చూసింది. అల్టిమేట్లీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా సిమిలర్ మూవ్మెంటే చూసింది రోజంతా బికాస్ ఆఫ్ వీక్ గ్లోబల్ క్యూస్. ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా వీక్ గా ఫ్రాజైల్ గా ఉంది. ఎందుకంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఫాల్టరింగ్ ఎకనామిక్ గ్రోత్ బేసికలీ మూడ్ ని బాగా వీక్ చేస్తున్నాయి. మార్కెట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఫెడ్ కీపింగ్ రేట్స్ హైయర్ ఫర్ అ లాంగర్ టైమ్. ఎందుకంటే అలా వాళ్ళు మెయింటైన్ చేస్తే హై రేట్స్ అది పాసిబిలిటీ ఆఫ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఫర్ యుఎస్ ఎకానమీకి ఒక ప్రాబ్లమ్గా ప్రూవ్ అవ్వచ్చు. వీక్నెస్ ఇన్ యుఎస్ ఎకానమీ అదవుతే మేము మేజర్ అదర్ ఎకనామీస్లో కూడా దాని ఇంపాక్ట్ చూడొచ్చు. అండ్ ఇండియన్ మార్కెట్ విల్ ఆల్సో సీ సమ్ ఇంపాక్ట్. సెక్టోరల్ ఫ్రంట్ గురించి మేము చూస్తే ఇండియన్ మార్కెట్స్లో ఇవాళ రియల్టీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ ఇవాళ గెయిన్ అయ్యాయి. కానీ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్స్లో మేము చాలా ప్రెషర్ చూసాం. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది ఫండ్ రేస్ ప్లాన్స్ న్యూస్ వల్ల. ఫాలోడ్ బై టాటా కన్స్యూమర్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్స్. రెండో వైపేమో మేము చూసాం హిండాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరో మోటోకాప్ ఇవేమో మార్కెట్ మీద కొంచెం ప్రెషర్ పెట్టి వేయించేసింది. అండ్ దేవర్ ద టాప్ లూజర్స్ ఆన్ నిఫ్టీ 50. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% ఇవాళ లాభాలతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఏమో బెంచ్ మార్క్స్ లాగే కంప్లీట్లీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,950 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,950 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 55,200 రూపాయలు. 24 క్యారెట్ల ధర 60,220 రూపాయలు. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 54,950 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,950 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 54,950 రూపాయలు. 24 క్యారెట్ల ధర 59,950 రూపాయలు. కిలో వెండి 79,000 రూపాయలు. మెట్రో రైల్లో ఒక వ్యక్తి బీడీ తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఘటన. ఒక వ్యక్తి మెట్రో ట్రైన్లో ప్రయాణించాడు. డోర్ పక్కగా ఉన్న సీట్ వద్ద కూర్చున్న అతడు తాపీగా బీడీ వెలిగించాడు. అనంతరం మండుతున్న అగ్గిపుల్లను మెట్రో రైల్ ఫ్లోర్ పై పడేశాడు. ఇది చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. गेड़ी में सैड बिठाला तेरे जैसी सुंदरा ने फिर जैक्स पैरो बनकर डावा डॉलर देख समुद्रा में नंबरूद मेरी ठेठ सी बोली देसी बालक. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అశ్వవాహన సేవకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆసియా క్రీడల్లో రైఫిల్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డుని బద్దలు కొడుతూ రుద్రాక్ష్ పాటిల్, ఐశ్వర్య ప్రతాప్
దివ్యాంశ్ ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి పతకాన్ని అందించారు. ఆసియా క్రీడలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎంట్రీ ఇచ్చిన తొలిసారే స్వర్ణం గెలుచుకుని రికార్డులకెక్కింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది.